నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి ఫ్రమ్ అరిట్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మనం చాలానే వింటున్నాము. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ కూడా చాలా క్రియేట్ చేస్తున్నారు, సో దట్ పీపుల్ షుడ్ నో అబౌట్ దిస్ క్యాన్సర్ అన్నట్టుగా. సో ఏంటి కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి, అండ్ ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? కోలోరెక్టల్ క్యాన్సర్, యాజ్ యూ రైట్లీ సెడ్, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న డైటరీ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ వీఆర్ సీయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్. అది కూడా యంగర్ జనరేషన్కి ఎక్కువ అఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం. సో ఇది ఎందుకు అంటే మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్. బట్ వాట్ ఈజ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే మనకి కోలాన్ అంటే పెద్ద పేగు అని ఉంటుంది, అండ్ యూ హ్యావ్ రెక్టమ్ విచ్ ఈస్ కాల్డ్ మలాశయము, అంటే వేర్ స్టూల్ ఈజ్ స్టోర్డ్ ఫర్ అస్ టు ఎవాక్యుయేట్, అండ్ ఏనల్ కెనాల్ అనేది మలద్వారము అంటాం. సో వీటన్నిటిలో వచ్చే క్యాన్సర్ని మనం కోలోరెక్టల్ క్యాన్సర్ అని ఒక సింగిల్ నేమ్ కింద చెప్తాము. కానీ కోలాన్ క్యాన్సరు, రెక్టల్ క్యాన్సరు, ఏనల్ క్యాన్సర్ ఈ మూడు కలిపితే కోలోరెక్టల్ క్యాన్సర్ అవుతుంది. కానీ యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, ఇట్ ఈస్ ఆన్ రైజ్. ఇట్ ఈస్ నౌ ఆల్మోస్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ విచ్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ అవర్ ఇండియా, ఆల్సో ఇన్ ద వరల్డ్. కానీ దాని మెయిన్ కాజ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. సో బేసిక్ మెయిన్ ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ఎనీ కోలోరెక్టల్ క్యాన్సర్ కొన్ని జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కొంతమంది వెయిట్ లాస్ ఉంటుంది, అన్నం తింటే అరకపోవడం ఉంటుంది, తిన్నా కానీ మనం వెయిట్ పుట్ ఆన్ చేయలేకపోతున్నాము, రోజు బక్కగా అయిపోతున్నాము, అవి జనరలైజ్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. వెరీ స్పెసిఫిక్ టు కోలోరెక్టల్ క్యాన్సర్ అని అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని బ్లడ్ టెస్ట్ చేస్తాం, దాంట్లో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం కానీ ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండడం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడే ఫైండింగ్. రెండోది మనకి మామూలు మలద్వారం ద్వారా బ్లడ్ రావడం, పిఆర్ బ్లీడింగ్ ఆర్ రెక్టల్ బ్లీడింగ్ అంటాం. ఇక్కడ మనం మోస్ట్ కామన్గా దాన్ని పైల్స్కి సంబంధించిందని మనం వీ టేక్ ఇట్ వెరీ లైట్లీ, బట్ ఇట్ క్యాన్ బి సమ్టైమ్స్ వెరీ బ్యాడ్ సైన్ ఫార్ ప్రజెంటేషన్ ఆఫ్ ద క్యాన్సర్. ఇంకొకటి సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ బాల్ హ్యాబిట్. అంటే మనకి రోజు ఎవరికైనా కానీ నార్మల్ డైలీ ఒకసారి 2 సార్లు అనుకున్నది అది ఎక్కువ సార్లు విరోచనం అవ్వడం కానీ, అంటే డయేరియా లాగా లూజ్ స్టూల్ లాగా అవ్వడం కానీ, లేకపోతే సిగ్నిఫికెంట్ కాన్స్టిపేషన్, అంటే మనం రోజు వెళ్ళకుండా ఉండేది. ఇప్పుడు కొత్తగా మనకి ఇంటర్నేషనల్గా అనదర్ సిమ్టమ్ హ్యాస్ బీన్ యాడెడ్ విచ్ ఈస్ పెన్సిల్ థిన్ స్టూల్స్. అంటే సన్నగా స్టూల్ రావడం అనేది కూడా ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్ ఫైండింగ్ అని కొత్త సిమ్టమ్ని యాడ్ చేశారు. సో యూకేలో, యుఎస్లో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైన్ వేర్ డాక్టర్స్ నీడ్ టు రెఫర్ ద పేషెంట్ టు హయ్యర్ సెంటర్స్. ఓకే. సో డాక్టర్ గారు దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? మోస్ట్ కామన్ అండ్ ఈజీ థింగ్ మనము ఉన్నది కానీ ఎవరు చెయ్యింది ఏంటంటే ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అంటే స్టూల్ శాంపుల్ ఇచ్చి దాంట్లో మనకి కనపడనంత మైక్రోస్కోపిక్ లెవెల్లో బ్లడ్ ఉందా అని కనుక్కోవడం చాలా ఈజీ మెథడ్. ఇది ఇంటర్నేషనల్గా కూడా స్క్రీనింగ్ మెథడ్. అది ఎవరైనా 45 years దాటిన తర్వాత ఎవ్రీ 2 yearsకి వాళ్ళ ఇంటికి పోస్ట్లో గవర్నమెంట్ ఆ స్టూల్ శాంపుల్ పంపించమని ఇస్తారు. దిస్ ఈజ్ యుఎస్ అండ్ యూకే. But in India we don't have a government screening system, so we have to do it ourselves. మనం ఎవ్రీ ఇయర్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు దాంట్లో ఈ టెస్ట్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ వర్క్ చేసిన 2 yearsలో నేను చూసింది ఏంటంటే పేషెంట్స్ అన్ని టెస్టులు చేస్తారు, స్టూల్ శాంపుల్ టెస్ట్ మాత్రం చేయరు. ఎక్సెప్షన్. సో అది ఎందుకు చేయరు అని అంటే, ఒకటి వీ డోంట్ గివ్ దెమ్ ద వే టు కలెక్ట్ ద శాంపుల్. దే ఆర్ నాట్ అవేర్, వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి ఎలా తీసుకోవాలి ఆ శాంపుల్ అనేది తెలీదు. ఇప్పుడు మనకు అన్ని అమెరికన్ టాయిలెట్స్ వస్తే దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ హౌ టు కలెక్ట్ ద శాంపుల్. సో ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ సంథింగ్ లైక్ మన వేస్ట్ పేపర్తో తయారు చేసేది, టాయిలెట్ మీద పెట్టుకొని శాంపుల్ కలెక్ట్ చేసేది. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఎ కప్ లైక్ థింగ్ విచ్ వీ జనరలీ సీన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ communities. So we're trying to see if that improves the uptake of the test in India. సో అది బేసిక్ టెస్ట్. సో దాంట్లో ఏమన్నా మనకు పాజిటివ్ వచ్చింది అన్నప్పుడు దెన్ వీ అడ్వైజ్ కొలనాస్కోపీ, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అండ్ అట్ ద ఎండ్ వీ హ్యావ్ పెట్ సిటీ స్కాన్.
బట్ మోస్ట్ పీపుల్ ఇక్కడ మనకి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లో ముందు పెట్ సిటీ చేర్చుకొనే వస్తున్నారు. కానీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ బేసిక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, fecal occult blood test, CT scan, MRI. These are the primary investigations. Along with the colonoscopy, the diagnosis will be determined and staging will be done. ఓకే. సో డాక్టర్ గారు, మీరు వన్ ఆఫ్ ది రీజన్స్లో అయితే ఫుడ్ హ్యాబిట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కోలోరెక్టల్ క్యాన్సర్కి ప్రోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారు? సో మనము వేరే కంట్రీస్ హిస్టరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది వై కోలోరెక్టల్ క్యాన్సర్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ప్రామినెంట్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్ ఈజ్ ఫర్ దేర్ డైట్. ఎనీ డైట్ విచ్ ఈజ్ మీట్ బేస్డ్ డైట్, రెడ్ మీట్ కానీ ఏదైనా మీట్ బేస్డ్ డైట్ విల్ కాజ్ మోర్ క్యాన్సర్స్. సో అవర్ డైట్ షుడ్ బి వెజిటబుల్ బేస్డ్ ఆర్ నాన్ మీట్ బేస్డ్ డైట్. ప్రోటీన్కి ఎగ్ ఈజ్ ఓకే, paneer is okay, milk products are okay, but you don't need to rely on red meat. సో నా ఓన్ ఎక్స్పీరియన్సెస్, నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో వీక్లీ వన్స్ మీట్ అనేది హౌస్ హోల్డ్లో కామన్ ఉండేది. ఇప్పుడేమో మీట్ లేకుండా వన్ డే ఆల్సో విల్ నాట్ బీ ఈజీ ఇన్ ఇండియా. సో ఐ థింక్ ఇన్ మై అండర్స్టాండింగ్, బికాజ్ వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ ఇండియన్ డైట్ విచ్ వాజ్ అ బ్యాలెన్స్డ్ డైట్ టు అ మీట్ బేస్డ్ డైట్. So the more number of people are getting into this kind of colorectal cancers. So the diet which is based on meat, మాంసాహారం మీద ఆధారపడిన primary diet ఏదైనా, it kind of pushes you towards the colorectal cancer. Next thing what we are seeing is lifestyle changes. ఇంతకుముందు నేను పక్క షాప్ ఉంటే మా వీధి చివరిలో ఉంటే నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అదే నడిచేది స్కూటీ వేసుకోను లేకపోతే కార్ వేసుకొని వెళ్తున్నారు పక్కన. సో ఆర్ యు ఆర్ కాలింగ్ డోర్ డెలివరీ. సో ద లైఫ్ స్టైల్, సిడెంటరీ లైఫ్ స్టైల్కి మనకి ఎక్కువ ఆప్షన్స్ వచ్చేసినాయి. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ విచ్ ఈస్ పుషింగ్ అవర్ సెల్వ్స్ టు colorectal cancer. So I think ఈ రెండు ప్రైమరీతో పాటు దెర్ ఈజ్ ఎ హెరిడిటరీ కాంపోనెంట్. సో మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఎ రిస్క్ ఆఫ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. అంటే మీ మదర్, ఫాదర్ కానీ సిస్టర్స్, వాళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే దెర్ ఈజ్ ఎ రీజనబుల్ రిస్క్ ఫర్ యూ టు డెవలప్ ఇట్. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి జనరల్గా మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఏ ఏజ్లో వాళ్ళ రిలేటివ్స్కి ఆ క్యాన్సర్ డెవలప్ అయిందో 10 years ముందు మీకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రయర్గా, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఇప్పుడు 45లో డిటెక్ట్ అయింది అనుకోండి, మీరు 35కి వచ్చినప్పుడు కల్లా టెస్ట్ చేయించుకోండి. ఏది కొలనోస్కోపీ కానీ, ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ కానీ, జనరల్ స్క్రీనింగ్ కానీ చేయించుకోండి. దిస్ ఈజ్ వన్ మెథడ్. ది అదర్ మెథడ్ ఈజ్ డైటరీ చేంజెస్. సో దో వీఆర్ సిడెంటరీ లైఫ్ స్టైల్, మనకు ఆప్షన్స్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్వ్స్. మనం ఇంట్లో వండుకోవడము, ఆకుకూరలు, కూరగాయలు తినడము, అవి పార్ట్ అండ్ పార్టిసిపల్. అంటే డోంట్ స్టాప్ చికెన్ అని చెప్పాను కానీ, బట్ మీట్ బేస్డ్ ఉన్నప్పుడు హ్యావ్ గుడ్ పోర్షన్ ఆఫ్ వెజిటబుల్ ఆల్సో ఇన్ ద డైట్ విచ్ విల్ హెల్ప్ యువర్ కోలం. So that you have a balanced diet. Lifestyle, though you are software employee, you have to sit for a long time. Regular walking కానీ, లేకపోతే ఏదైనా స్పోర్ట్, బ్యాడ్మింటన్ కానీ, ఏదో ఒకటి ఆడడం కానీ, స్విమ్మింగ్ కానీ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ that we have to inculcate in our lifestyle so that we can prevent colorectal cancer. సో డాక్టర్ గారు, ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో ఎనీ క్యాన్సర్ దెర్ ఆర్ మేజర్లీ 4 stages. సో stage 1, stage 2 ఈజ్ ఎ గుడ్ ప్రోగ్నోస్టిక్ స్టేజ్ అంటాము. అంటే మనకి ఆ పేగు వరకే స్ప్రెడ్ అయితే, పేగులో ఉన్నటువంటి లేయర్స్లోనే ఉంటే దాన్ని stage 1, stage 2గా చెప్తాం. సో వన్స్ ఇట్ హెస్ క్రాస్డ్ బియాండ్ దట్, మనకి లింఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇక్కడ మనకి టాన్సల్స్ ఉన్నట్టు పొట్టలో కూడా వీ హ్యావ్ లింఫ్ గ్లాండ్స్. సో దానికి స్ప్రెడ్ అయినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ stage 3, అండ్ లివర్ కానీ లంగ్ కానీ స్ప్రెడ్ అయినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ stage 4 క్యాన్సర్. సో ఈ స్టేజెస్ మనకి యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ స్క్రీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పీపుల్, వీ కెన్ క్యాచ్ దట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. స్టేజ్ 1లో ఉంటే వీ కెన్ ట్రీట్ ఇట్ బెటర్ అండ్ ద ప్రోగ్నోసిస్ ఈజ్ వెరీ గుడ్. సిగ్నిఫికెంట్లీ 90 to 95% సర్వైవల్ ఉంటుంది స్టేజ్ 1, stage 2. కానీ వన్స్ యూ కమ్ డౌన్ టు stage 3, ఇట్ ఫాల్స్ డౌన్ టు 65 to 70%. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ ద కీ.
బట్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్టర్ 45 years ఈజ్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో బ్రేక్ గారు, ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్ని ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లోనే నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని చూడొచ్చు అంటారు? జనరలీ మనకి అర్లీ డిటెక్షన్ లేకపోతే దే ప్రజెంట్ వెరీ లేట్. సో లేట్ ప్రజెంటేషన్ అంటే మోస్ట్ కామన్లీ మనకి ఆ క్యాన్సర్ లింఫ్ గ్లాండ్స్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, లేకపోతే లివర్ కానీ, లంగ్ కానీ, మోస్ట్ కామన్ ఏరియాస్ ఇవి. సో వాటికి స్ప్రెడ్ అయినప్పుడు ద ట్రీట్మెంట్ ప్లాన్ విల్ చేంజ్. అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు సర్జరీ బై లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీ అది సరిపోతుంది. కొన్నిసార్లు ఆ సర్జరీ అయిపోయాక మనం కొంచెం కీమోథెరపీ అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. సో ఇది అర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసుకోకపోతే కంప్లీట్లీ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ బేస్డ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ సర్వైవల్ విల్ బి అట్ లిటిల్ బిట్ లోవర్ దాన్ అర్లీ డిటెక్షన్. సో ఈ స్ప్రెడ్ని అవాయిడ్ చేయాలన్నా క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్గా క్యూర్ చేయడానికి స్క్రీనింగ్ అండ్ అర్లీ డిటెక్షన్ ఈజ్ వైటల్. సో రూట్ నుంచి ఆ కాజ్ని తీసేయాలన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే కొలోరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ బేసిక్ థింగ్ మనం మాట్లాడుకున్నట్టు ఇన్వెస్టిగేషన్స్ అయ్యాక మనకి క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యాక ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఎప్పుడు సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఉంటుంది. కొన్ని ఈ మలాశయ క్యాన్సర్స్ అంటాం, రెక్టల్ క్యాన్సర్స్, దాన్ని మనం డిటెక్ట్ చేసినప్పుడు అర్లీగా కీమోథెరపీ, రేడియోథెరపీ ఒక 1 month ఇచ్చాక దెన్ వీ డూ ద సర్జరీ. సో అది స్పెసిఫిక్ ఫర్ రెక్టల్ క్యాన్సర్స్ ఓన్లీ. మిగతా కోలాన్ క్యాన్సర్స్ అన్నీ రొటీన్గా ఇఫ్ దే ఆర్ డిటెక్టెడ్ అర్లీ, సర్జరీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. రెక్టల్ క్యాన్సర్కి మాత్రం కొన్నిటికి సర్జరీ ఫస్ట్ కాకుండా నియో అడ్జువెంట్ అంటే సర్జరీకి ముందు ఇచ్చే కీమోథెరపీని నియో అడ్జువెంట్ కీమోథెరపీ, నియో అడ్జువెంట్ రేడియోథెరపీ అంటారు. కొన్నిసార్లు మనకి ఆ మొత్తం సర్జరీ అయిపోయాక తీసుకునే కీమోథెరపీ అవసరం ఉంటుంది. ఈ 3 ట్రీట్మెంట్తో పాటు ఇప్పుడు కొత్తగా మనకి ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ కానీ కోలోరెక్టల్ క్యాన్సర్లో వచ్చిన అడ్వాన్సెస్ ఇమ్యూనోథెరపీ అంటాం. ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ కీమోథెరపీ అంటే వాళ్ళ క్యాన్సర్ ఒక జన్యు లక్షణాలను పరీక్షించాక వాళ్ళకి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ గుడ్ రిజల్ట్స్ అంటే వాళ్ళ సర్వైవల్ బెనిఫిట్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి మొత్తం ఆ క్యాన్సర్ అంతా కరిగిపోయే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. సో ద సర్వైవల్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ దిస్ న్యూ ట్రీట్మెంట్ విచ్ ఈజ్ ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ కీమోథెరపీ. ఓకే. సో డాక్టర్ గారు, మనకు కాలర్ రెడీగా ఉన్నారండి, దస్తగిరి ఫ్రమ్ పొద్దుటూరు. దస్తగిరి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాకేం సార్, నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ దాదాపు 15 నుంచి కడుపు నొచ్చుంటుంది. అది అవునండి. మీరు చెప్పినట్టు మోషన్ కూడా సన్నగా పేస్ట్ మాదిరి వస్తుంటారు సార్. అవునండి. అది నాకు ఇంతకుముందు మీ మధ్య సార్ వేరే వాళ్ళు చెప్పి నాకు డౌట్ వచ్చి హాస్పిటల్కి పోయినాను. అవునండి. చెప్పాను మోషన్స్ కూడా మాకు రాదు, సన్నగా వస్తుంటారు, ఒకసారి అన్నం తింటున్నా కొంచెం ఒకసారి మళ్ళీ వచ్చినట్టు కొంచెం లోపల ఆగినట్టు ఉంటుంది సార్ కొంచెం. అవునండి. అని ఒకసారి సిటీ స్కాన్ తీసినారు కానీ టెస్ట్ సిటీ స్కాన్లు ఏం లేదంటారు. మళ్ళీ ఒకసారి పోయింటే అల్ట్రాసౌండ్ స్కాన్ తీసినారు. అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఒక చిన్న పేగు వాసింది, మధ్యగా కొంచెం తీసుకోండి అని చెప్పి ఒక టాబ్లెట్ రాపించాను సార్. అది నా ప్రాబ్లం. మీకు కొలనోస్కోపీ లాగా ఏమైనా చేశారా అండి? చేయలేదు, ఏం చేయలేదు సార్. మాకు చేసి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాను, ఒకసారి సిటీ స్కాన్ చేశాను. సో అది మీకు అంటే అన్ని రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వస్తే బెటరు. కానీ మీకు ఇప్పుడు ఇక్కడ ఈ టీవీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పగలిగింది ఏంటి అంటే కొలనోస్కోపీ ఒకటి చేయించుకుంటే మంచిదండి. మీకు ఆల్వేస్ మీరు మన ఇన్వెస్టిగేషన్స్ ఫుల్గా ఉంటే అవన్నీ రివ్యూ చేసి మీకు ఏదన్నా 1-2 అడిషనల్ టెస్టులు, మెయిన్లీ కొలనోస్కోపీ ఒకటి, నెంబర్ 2 వచ్చేసి ఒకటి స్టూల్ టెస్ట్ ఉంటుందండి. మీకు ఏమన్నా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉందా అని. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే అది క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ మీకున్న టెస్టులు చూసి కొత్త టెస్టులు చెప్పడానికి వీలుంటుందండి. ఒకసారి రిపోర్ట్స్తో వచ్చి హాస్పిటల్లో కలవాల్సి ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పోస్ట్ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో మనం డైలీ వర్క్స్ చేసుకోవచ్చు అంటారు? సో విత్ ది అడ్వాన్సెస్ అంటే సర్జరీ అయ్యాక ఇంతకుముందు అయితే 6 weeks ఆల్మోస్ట్ 2 months వరకు పీపుల్ ఓపెన్ సర్జరీ అని చేసినప్పుడు రికవరీకి టైం పట్టేది. ఇప్పుడు వితిన్ 2 weeks దే ఆర్ కంప్లీట్లీ గోయింగ్ బ్యాక్ టు దేర్ నార్మల్ ఆఫీస్ వర్క్. అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు అయితే ఈవెన్ 1 week తర్వాత కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ద లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ హ్యాస్ హెల్ప్ దెమ్. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, దట్ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ఇంతకు ముందు ఉన్న కీమోథెరపీ కంటే ఇప్పుడు ఉన్న వాటికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. సో ఇప్పుడు దెర్ ఈస్ అ పర్సన్ అండర్ మై కేర్ అట్ ప్రెజెంట్ హూ ఈజ్ అన్ ఆఫీస్ గోయింగ్ guy. He is 34-year-old. సో
సో ఆయనకి రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హీఈస్ గెటింగ్ ద రేడియోథెరపీ కీమోథెరపీ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ హీ గోస్ ఆఫ్టర్నూన్ టు ద ఆఫీస్ 2 hours బ్రేక్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. సో ద ట్రీట్మెంట్ ఈజ్ సో అడ్వాన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు టేక్ ద ట్రీట్మెంట్. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము. బట్ ఎస్, ఎనీ సర్జరీ రికవరీ టైమ్ ఐ వుడ్ థింక్ దట్ 1 week 2 weeks అయితే మినిమం పడుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమందికి సర్జరీ అనగానే, అది కూడా కోలోరెక్టల్ సర్జరీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎంత టైం పడుతుందో పోస్ట్ సర్జరీ తర్వాత, అసలు పనులు చేయగలుగుతామా లేదు అనేది. అండ్ కీమోథెరపీ అంటే ఒక చిన్న ఫోబియా ఉంటుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? సో మీరు అడిగిన క్వశ్చన్లో 3 points. 1, ఐ థింక్ రిగార్డింగ్ ద సర్జరీ, ఐ థింక్ ద రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ సర్జరీ, అంటే మనకి లాప్రోస్కోపీ ద్వారా కానీ కీ హోల్ సర్జరీ అంటాం. రెండోది రోబోటిక్ సర్జరీ, ద రికవరీ ఈజ్ మచ్ ఫాస్టర్. వాళ్ళకి వేరే అదర్ ఆర్గన్స్ ఏమీ అఫెక్ట్ కాకుండా వాళ్ళ అవుట్కమ్స్ బాగుంటుంది. సో రెండోది కీమోథెరపీ డ్రగ్స్ ఇంప్రూవ్ అయ్యాయండి. అండ్ ద మెథడ్ ఆఫ్ డెలివరీ, అంటే మనము ఇంతకుముందు క్యాన్లా పెట్టి ఇచ్చేది ఇప్పుడు కీమో పోర్ట్ అని ఇవ్వడము, ఇట్లాంటి మెథడ్ ఆఫ్ డెలివరీ అండ్ ద డోసేజ్ అడ్జస్ట్మెంట్ టు దట్ పర్టికులర్ పేషెంట్. ఇప్పుడు అంత ప్రెసిషన్, వాళ్ళ పేషెంట్ వెయిట్ ఎంత, వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఎంత, వాళ్ళ జన్యు లక్షణాలు ఏంటి అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే కాంప్లికేషన్స్ తక్కువ వస్తాయి. సో అది థర్డ్. ఫోర్త్ది, in India we have to talk about, along with surgery, there is a lot of taboo attached to stoma. నేను చూసిన వాళ్ళలో చాలామంది దే థాట్ దట్ ఈ సర్జరీ చేయించుకుంటే మనకి బ్యాగ్ పెడతారు అనే భయంతో సగం మంది ట్రీట్మెంట్కి రారు. సో సగం మంది ట్రీట్మెంట్ సగమే తీసుకొని సర్జరీ చేయించుకోరు, అవాయిడ్ చేసుకుంటారు, పోస్ట్పోన్ చేసుకుంటారు. సో ఇది మనకి కొంతమంది టెంపుల్కి వెళ్ళలేము, మనం ప్యూర్ కాదు, లేదు మనం షర్ట్ వేసుకుంటే కనిపిస్తుందేమో, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ దీస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై అవేర్నెస్. చాలా వింటుంటారు కదా. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ UK, 19-year-old క్రిమినల్ లా స్టూడెంట్ had required a surgery for inflammatory bowel disease. ఆమెకు పర్మనెంట్ బ్యాగ్ అది. షీ యూస్ టు రన్ మ్యారథాన్స్ విత్ ద థింగ్, స్టోమా బ్యాగ్. సో మనకి ఈ ట్యాబు, రిలీజియస్ ట్యాబు ఒక్కటి పక్కన పెడితే, పీపుల్ హూ ఆర్ యంగ్, ఇఫ్ దే రియల్లీ నీడ్ ఎ స్టోమా, బికాజ్ అంటే మలద్వార క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్స్ కానీ కొన్ని తరహా రెక్టల్ క్యాన్సర్లకి స్టోమా బ్యాగ్ అనేది అవసరం పడుతుంది. కొంతమందికి టెంపరీ, జస్ట్ 3 months తర్వాత మళ్ళీ మేము రివర్స్ చేసేయచ్చు. కొంతమందికి రివర్స్ చేయలేకపోవచ్చు, చాలా తక్కువ పర్సంటేజ్ ఇప్పుడున్న టెక్నిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ వల్ల. బట్ ఈ ట్యాబు అనేది వాళ్ళు అవేర్నెస్ అండ్ గెటింగ్ ఇన్ టు ద ఇంటర్నెట్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈ స్టోమా అనే దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్. ఇప్పుడు యూకేలో దే గెట్ ఫ్రీ బ్యాగ్స్, సో మేబీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ ఇట్ మైట్ ప్లే సమ్ రీజన్. సో ఐ థింక్ దీస్ 3 aspects, ద రికవరీ ఈజ్ ఆల్వేస్ గుడ్, సర్వైవల్ ఈజ్ బెటర్ విత్ కీమోథెరపీ, కానీ ఈ ట్యాబు అనేది మనం వదిలిపెట్టాలి. దాని వల్లనే చాలా మంది రెక్టల్ బ్లీడింగ్ అంటే తొందరగా డాక్టర్ దగ్గరికి రారు, పైల్సే అని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడతారు. సో ద మెసేజ్ ఐ కెన్ గివ్ యూ త్రూ యూ ఈస్, సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకండి, ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. డాక్టర్ దగ్గరికి వస్తే యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ భయాలు ఇవన్నీ క్వశ్చన్ రూపంలో రాసుకొని వచ్చైనా అడగండి. సో దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు మేక్ ఎ రైట్ డెసిషన్. క్లారిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. ఓకే, సో డాక్టర్ గారు, ఎర్లీ డిటెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు? సో నేను యూకేలో వర్క్ చేసినప్పుడు ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ ద డేటా ఆఫ్ ద యూకే. సో యూకేలో ఏంటంటే అర్లీ డిటెక్టెడ్ క్యాన్సర్స్, యాజ్ ఐ మెన్షన్, సర్వైవల్ వాజ్ అప్ టు 95%. సో పాలిప్ లెవెల్లో ఏదైనా కానీ, ఇప్పుడు మనకి ఒంటి మీద పులుపుర్లు అంటాం మనం, చిన్నగా స్కిన్ ట్యాగ్స్ అని వస్తాయి. సో అలా మనకి లోపల, పెద్ద పేగు లోపల కూడా రావచ్చు. సో ఆ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే అసలు నువ్వు క్యాన్సర్ స్టేజ్నే మనం అవాయిడ్ చేయొచ్చు, తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ కానీ, FIT ఫీకల్ ఇమ్యూనలాజికల్ టెస్ట్ కానీ చేయించుకుంటే దాంట్లో పాజిటివ్ వస్తే కొలనోస్కోపీ చేయించుకున్నప్పుడు ఈ చిన్న పాలిప్స్ని కొలనోస్కోపీ ద్వారానే తీసేయచ్చు. స్క్రీనింగ్ వల్ల వీ కెన్ ఆల్వేస్ డిటెక్ట్ ఎర్లీ క్యాన్సర్స్ అండ్ సమ్టైమ్స్ అవాయిడ్ ద క్యాన్సర్. మనం ఆ పాలిప్స్ తీసేయడం వల్ల అసలు క్యాన్సరే రాదు మన బాడీలో, రివర్స్ చేయొచ్చు. సో డైట్, లైఫ్ స్టైల్, స్క్రీనింగ్, దీస్ 3 ఆర్ వైటల్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్
colorectal cancer awareness and improvement. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కొలోరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి అరుట్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం స్టాఫ్ విషయంలో కానీ లేకపోతే డాక్టర్స్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? సో ఇంపార్టెంట్ థింగ్ ఆల్వేస్ యాజ్ ఎ డాక్టర్ ఎప్పుడు చెప్పినా కానీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం, క్లినికల్ హిస్టరీ తీసుకోవడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ ఆఫ్ పేషెంట్, సో బేసిక్స్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. సో ఇప్పుడు అన్ని స్కాన్ చూసి ట్రీట్మెంట్ చెప్పడం అనేది ఈజ్ ఆల్వేస్ రాంగ్. సో పేషెంట్కి ఒక ఎక్స్రేలో ఒక రకంగా కనిపించవచ్చు, కానీ అది కాకపోవచ్చు. సో ఆల్వేస్ క్లినికల్ ఎగ్జామినేషన్, టేకింగ్ గుడ్ హిస్టరీ, సిమ్టమ్స్ ఏంటి, ఇది వైటల్. So we as a team of 4 doctors, we are in the oncology department. So we do run like multidisciplinary team meetings అంటాం. అంటే ఒక డాక్టరు ఆ కేసు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్, ఐ డిస్కస్ దోస్ ఫైండింగ్స్ విత్ ఆల్ ద 4 మెంబర్స్. ఆ పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ముందు రేడియోథెరపీ ఇవ్వాలా, కీమోథెరపీ ఇవ్వాలా, మేము నలుగురము డిసైడ్ చేసి వీ కైండ్ ఆఫ్ గివ్ దెమ్ ఇన్ రైటింగ్. So this MDT is important, which is being practiced in Western countries as a standard. Ikkada manaki sparse ga kanipistadi. It is not available in all the hospitals. It is very sparse. So that is patient ki edi correct anedi MDT is important. Second thing, equipment part of it. As you know, Arit Hospital is a newly built. Equipment is all new. And we do run all these tests, the standard tests, blood tests కానీ, CT scan కానీ, PET CTs కానీ, MRI scan కానీ. We have the expert radiology team who report accurately, and we have the equipment for the surgery, laparoscopic surgery, robotic part of it. We are trying to develop it to be the premier institute in getting. Okay. So డాక్టర్ గారు కొలోరెక్టల్ క్యాన్సర్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.